హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. డిజిటల్ వార్తాపత్రికలలో వచ్చిన వార్తలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలను చూద్దాం. ముందుగా అలా దిశ చూసుకుంటే, దిశ పత్రికలో భరతం పడతాం ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి. భరతం పడతాం, మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? ఇండ్లు కూల్చివేతలపై కేటీఆర్ హరీష్ దొంగ నాటకాలు, ఫామ్ హౌజులు కాపాడుకునేందుకే వీరి హడావిడి అని హెడ్లైన్లో ఇచ్చారు. ఇంకెంతకాలం మూసిని అడ్డు పెట్టుకొని బతుకుతారు? పేదలు ఎప్పటికీ ఆ కంపులోనే బతకాల్సిందేనా? బీఆర్ఎస్ ఖాతాలోని 500 కోట్లు మూసి ప్రజలకు పంచాలి. బఫర్ జోన్ బాధితులకు ఏం చేద్దామో సూచించండి. అఖిలపక్ష మీటింగ్లో మీ ఆలోచనలు చెప్పండి. ఈటల మోడీని ఒప్పించి నిధులు ఇప్పించగలరా? మూసి రివర్ బెడ్ బఫర్ జోన్ ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను ప్రభుత్వం వేస్తుందంటూ కిరాయి మనసులను పోగేసుకొని కేటీఆర్ హరీష్ రావు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఎంతకాలం మూసిని అడ్డు పెట్టుకొని బతుకుతారు? వారం 10 రోజుల నుంచి మీ రెచ్చగొట్టే చర్యలు చూస్తున్నా నెల రోజుల తర్వాత మీ భరతం పడతాం. బుల్డోజర్లు మీ మీద నుంచి వెళ్ళిన తర్వాతే పేదల ఇండ్లపైకి పోవాలని బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పైలట్ ప్రాజెక్టు పద్ధతిలో వన్ స్టేట్ వన్ కార్డు పాలసీలో భాగంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీకి సంబంధించిన సర్వే ప్రక్రియను సీఎం గురువారం సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని హాకీ గ్రౌండ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. మూసీ నది కాలుష్యంతో హైదరాబాద్ కాకుండా నల్గొండ జిల్లా ప్రజలు సైతం కాలుష్యం బారిన పడుతున్నారని, దాని నుంచి వారి ప్రాణాలు కాపాడేందుకే అక్కడి నుంచి తరలిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. వారికి డబుల్ బెడ్రూమ్ నగదు సహాయం అందిస్తున్నామని, వారి పిల్లలకు మంచి స్కూల్లో చదివించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తాము ఇదంతా చేస్తుంటే కేటీఆర్ హరీష్ రావులకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసింది అప్పులు తప్పులే తప్ప వేరేది లేదని సీఎం విమర్శించారు. చెరువులను చేరబట్టి ఫామ్ హౌజులు కట్టుకొని వారు విడిచే వ్యర్థాలతో నగర ప్రజలు తాగే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటిని కలుషితం. మిగతాది 7వ పేజీలో ఉంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో 30 శాఖల సమాచారం ఒక్క క్లిక్తో ఆన్లైన్లోనే వివరాలన్నీ ప్రత్యక్షం. రేషన్, హెల్త్, వెల్ఫేర్ స్కీమ్ సమాచారం అంతా, ఫీజు రీఎంబర్స్మెంట్స్, కళ్యాణ లక్ష్మి లాంటివి సైతం వన్ స్టేట్ వన్ కార్డులో అందరికీ సంక్షేమం. పైలట్ ప్రాజెక్ట్ తర్వాత రాష్ట్రమంతా అమల్లోకి. సీఎం రేవంత్ రెడ్డి. గత 2-3 రోజులు చూసుకుంటే కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తర్వాత వచ్చిన పరిణామాలు, ఆ ఇండస్ట్రీలోంచి కొంతమంది వాటిపైన స్పందించడాన్ని బట్టి మళ్ళీ ఆమె నేను నా మాటలు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి ఐఎమ్ సారీ, మనోభావాల్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు, స్వయం శక్తితో ఎదిగిన సమంత నాకు ఆదర్శం, మహిళల పట్ల కేటీఆర్ చిన్నచూపు ధోరణి. మంత్రి కొండ సురేఖ. మహిళల పట్ల చిన్నచూపు ధోరణితో వ్యవహరిస్తున్న కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు సినీ నటులపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు మంత్రి కొండ సురేఖ ప్రకటించారు. తన వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన వారందరికీ బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని మంత్రి పేర్కొన్నారు. మంత్రి క్షమాపణలు చెప్పారు, ఇక వదిలేయండి. సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ అప్పీల్. కొండ సురేఖపై పరువు నష్టం దావా. నాంపల్లి కోర్టులో సినీ హీరో నాగార్జున పిటిషన్. మొత్తం మీద ఇప్పుడు రానున్న పంచాయతీ ఎన్నికలు, గ్రామాలలో జరిగే పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. మొత్తం పంచాయతీ ఓటర్లు 1,67,33,584 ఓట్లు ఉన్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 ఓట్లు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో 64,397 ఓట్లు. తక్కువ మంది ఓటర్లు ఉన్నదేమో మేడ్చల్ మల్కాజ్గిరి అయితే అత్యధికంగా ఉన్నదేమో నల్గొండ జిల్లా. అలాగే ఇప్పుడు పురుషులు మొత్తం ఈ ఓట్లలో పురుషుల సంఖ్య ఎంత ఉందంటే
పంచాయతీ ఓటర్లు 1,67,33,584 మంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో 67,397 ఓటర్లు ఉన్నారు. పురుషుల సంఖ్య చూసుకుంటే 82,04,518. మహిళల సంఖ్య చూసుకుంటే 85,28,573 మంది. జెండర్స్ 493 మంది. తుది జాబితా ప్రకటించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేయకపోయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం సన్నాహాలు నిమగ్నమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఫిబ్రవరిలో రూపొందించిన జాబితా అనుగుణంగా ముసాయిదా జాబితాను రూపొందించి ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలనలోకి తీసుకొని తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్రం మొత్తం మీద 1.67 కోట్ల 1,67,33,584 మంది ఓటర్లు గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లు పేర్కొన్నది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది ఓటర్లు ఉంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కేవలం 64,397 మంది ఉన్నారు. పట్టణ ప్రాంతం కావడంతో గ్రామీణ ఓటర్ల సంఖ్య తక్కువ ఉన్నది. రాష్ట్రం మొత్తం మీద 538 మండలాల పరిధిలోని 12,867 గ్రామ పంచాయతీల్లో 1,13,722 వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పంచాయతీ కార్యాలయాలు, మండలాఫీసులో ప్రజల కోసం డిస్ప్లేలో ఉంచింది. ఇకపైన అభ్యంతరాలు, ఫిర్యాదులు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఇదే తుది జాబితా అని నొక్కి చెప్పింది. ఎల్లుండి ఆర్డీఓలతో మంత్రి పొంగులేటి భేటీ. ఐఎమ్ సారీ, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. మనోభావాల్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. స్వయం శక్తితో ఎదిగిన సమంత నాకు ఆదర్శం. మహిళల పట్ల కేటీఆర్ చిన్నసూపు ధోరణి. మంత్రి కొండ సురేఖ. మహిళల పట్ల చిన్నసూపు ధోరణితో వ్యవహరిస్తున్న కేటీఆర్ను విమర్శించే క్రమంలో బుధవారం తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ వాటిని బేషరతుగా ఉపసంహరించుకున్నట్లుగా బహిరంగ ప్రకటన చేశారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు సినీ నటులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. స్వయం శక్తితో ఎదిగిన సమంత తనకు ఆదర్శమని, ఆమెపై అభిమానం కూడా ఉన్నదన్నారు. పలువురు పేర్లను ప్రస్తావిస్తూ బుధవారం తాను చేసిన వ్యాఖ్యలతో మనస్తాపానికి గురై వారందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా నిన్నద భావించవద్దని ప్రకటన ద్వారా ట్వీట్ ద్వారా మంత్రి కొండ సురేఖ స్పష్టం చేశారు. కేటీఆర్కు వ్యతిరేకంగా మాత్రం తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మంత్రి నొక్కి చెప్పారు. సినీ నటులపై మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఇండస్ట్రీ ప్రముఖులలో ట్వీట్ల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో మంత్రి గురువారం ఓపెన్ వాక్యాలను సీరియస్గా తీసుకొని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు మంత్రి చేసిన వ్యాఖ్యలను కౌంటర్గా కేటీఆర్, సినీ నటుడు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ సైతం మంత్రి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకొని పరిశీలిస్తున్న క్రమంలో అపాలజీ స్టేట్మెంట్ రావడంతో ఇక విచారణ చేయాల్సిన అవసరం లేదని చైర్పర్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ షురూ. ఒకే కార్డుతో అన్ని సేవలు. అందరికీ సంక్షేమ పథకాల కోసమే డిజిటల్ కార్డులు. ఇది కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఫ్యామిలీ కార్డు ఉంటే రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కోసం 10 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగి వేజారిన ప్రజలు హైడ్రాపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తాం, వచ్చిన సూచనలు సలహాలను ఇవ్వండి, 10 ఏళ్ల పాటు అప్పులు తిప్పలు తప్ప మరొకటి లేదు, నిర్వాసితులకు డబుల్ ఇండ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంది, 10 ఏళ్ల పాటు కంటోన్మెంట్ను ఎందుకు పట్టించుకోలే, మూసీ వల్ల నల్గొండ ప్రజలు విషాన్ని మింగుతున్నారు. కంటోన్మెంట్లో డిజిటల్ కార్డులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. జైళ్లలో కుల వివక్షపై సుప్రీం ఆగ్రహం. కింది కులాలతో ఊడ్చడం, మరుగుదొడ్లు, సెప్టీ ట్యాంకులు శుభ్రం చేయిస్తారా? అగ్ర కులాలకు కేవలం వంట పనేనా? ఇది ఆర్టికల్ 15ను అతిక్రమించడమే. సమానత్వ హక్కుకు వ్యతిరేకం కూడా. సుప్రీంకోర్టు జస్టిస్ డివై చంద్రచూడ్ విచారం. ఇలాంటి నిబంధనలను సవరించాలని ఆదేశాలు. జైళ్లలో ఖైదీలకు కులం ఆధారంగా పనులు కేటాయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కులానికి చెందిన వ్యక్తులనే స్వీపర్లుగా ఎంపిక చేయడం సరైన విషయం కాదని పేర్కొంది. అన్ని కులాలకు చెందిన ఖైదీలను సమానత్వంతో సమానంగా చూడాలని చెప్పింది. జైళ్లలో కుల వివక్ష
పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలను పనులకు అప్పగింత, జైలులో గదులు కేటాయింపునకు సంబంధించిన నిబంధనలు తప్పుపట్టింది. అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను 3 నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పనులను అట్టడుగు వర్గాలకు అప్పగించడం, వంట చేయడం లాంటి పనులను అగ్రవర్ణాలకు అప్పగించడం అది ఆర్టికల్ 15ను అతిక్రమించడమేనని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు అలాంటి పనులు విభజనకు దారితీస్తాయని పేర్కొంది. ఖైదీల పట్ల వివక్షణకు కులం కారణం కారాదని స్పష్టం చేసింది. అలాంటి వాటిని అనుమతించేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అందరికీ పని విషయంలో సమాన హక్కు కల్పించాలని పేర్కొంది. ప్రమాదకరంగా ఉన్న మురుగునీటిని, ట్యాంకులను శుభ్రం చేసే పనులను ఖైదీలను అనుమతించకూడదని సూచించింది. ఓ ప్రత్యేక కులం వారిని స్వీపర్లుగా ఎంపిక చేయడం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం స్పష్టం చేసింది. కుల ఆధారిత వివక్షకు సంబంధించిన కేసులు పరిష్కారానికి పోలీసులు కూడా శ్రద్ధతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జైళ్లలో కుల ఆధారిత విభజన ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని కళ్యాణ్కు చెందిన సుకన్య శాంత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ఏడాది జనవరిలోనే కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్, బెంగాల్ సహా 11 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్పందించిన ఆయా రాష్ట్రాల ఖైదీల కులం ఆధారంగానే పనులు ఇవ్వడం, జైళ్లలో గదులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఖైదీలకు న్యాయ ప్రకారం పనులను కేటాయించాలని సుప్రీం ఆదేశించింది. ఇలాంటి నిబంధనలు సవరించాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం 3 నెలల డెడ్లైన్ విధించింది. జైలు మాన్యువల్స్లో ఉన్న ఇలాంటి అభ్యంతరకర నిబంధనలు సవరించాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశించింది.